ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. సీతారామ లక్ష్మణులు భరద్వాజాశ్రమమును సందర్శించుట. సీతారామ లక్ష్మణులు ఆ వృక్షమూలమున ప్రశాంతముగా ఆ రాత్రి గడిపి సూర్యుడు ఉదయింపగనే సుప్రభాత వేళ ఆ ప్రదేశం నుండి బయలుదేరి భగీరథుని వలన భూమికి దిగి వచ్చిన గంగానదియు యమునయు సంగమించు ప్రదేశమైన ప్రయాగక్షేత్రమును చేరుటకై వారు దట్టమైన అడవుల మీదుగా ముందునకు సాగిరి. వారు ఇంతకు ముందెప్పుడునూ చూచి ఎరుగని వత్సదేశమునందలి వివిధ మనోహర ప్రదేశములను అందలి చక్కని దృశ్యములను కాంచుచూ అచ్చటచ్చట స్థానికుల ఆదర సత్కారములను స్వీకరించుచూ తమ ప్రయాణములను కొనసాగించుచుండిరి. వారు క్షేమముగా పయనించుచూ మార్గమధ్యమున బాగుగా పుష్పించిన వివిధములకు మహావృక్షములను తిలకించుచుండిరి. మధ్యాహ్నానంతరము శ్రీరాముడు సౌమిత్రితో ఇట్లు నుడివెను. ఓ సౌమిత్రి, ప్రయాగ పరిసర ప్రదేశములలో పూజ్యుడైన అగ్నిదేవుని యొక్క ధ్వజమాయ అనునట్టు ఒప్పుచున్న ఆ ఎత్తైన పొగను చూడుము. భరద్వాజ మహర్షియు ఈ సమీపముననే ఉండునని తలంతును. మనము నిజముగానే గంగా యమునా నదుల సంగమ ప్రదేశమునకు చేరితిమే. అదిగో ఆ రెండు నదీ ప్రవాహముల సంగమము వలన ఏర్పడుతున్న జలఘర్షణ శబ్దములు వినపడుతున్నవి. అడవులలో లభించు వస్తువులతో జీవించువారు పగులగొట్టిన కొయ్యలు ఇవిగో ఇచ్చట కనపడుతున్నవి. భరద్వాజాశ్రమం చెంత అట్లు నరకబడిన వివిధ వృక్షములను దర్శనమిచ్చుతున్నవి. ధనుర్ధారులైన రామలక్ష్మణులు ఇట్లు సంభాషించుకొనుచు సూర్యాస్తమయ సమయమునకు గంగాయమున సంగమ ప్రదేశమై గల భరద్వాజాశ్రమమును చేరి ధనుర్ధారులై ఉన్న అన్నదమ్ములను చూచి ఆ ఆశ్రమ సమీపమున గల మృగములను పక్షులను భీతిల్లినవి. వారొక్క క్షణకాలము పాటు నడిచి భరద్వాజుని చెంతకు చేరిరి. ఆశ్రమమునకు చేరిన రామలక్ష్మణులు భరద్వాజ మహర్షిని దర్శింపగోరిన వారై సీతతో కూడి ఆ మునీశ్వరుడికి కొంత దూరము నిలబడిరి. శిష్యుల ద్వారా తమ రాకను తెలియజేసి ఆ మహర్షి అనుమతిని పొందిన పిదప వారు ఆ పర్ణశాలలో ప్రవేశించిరి. ఆ మహాత్ముడైన భరద్వాజ మహాముని శిష్య పరివృతులై ఉండెను. తపశ్శక్తిచే పొందిన దివ్య దృష్టి వలన అతడు భూత భవిష్యత్ వర్తమానములను ఎరుంగగలిగి ఉండెను. సాయంకాలపు అగ్నికార్యమును నిర్వహించుతున్న ఆ మహానుభావుని చూచి వెంటనే సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు అంజలి ఘటించి ఆయనకు మహర్షికి ఇట్లు పిమ్మట శ్రీరాముడు తమను గూర్చి ఆ మహర్షికి తెలిపెను. ఓ పూజ్య మహాముని, మేము దశరథ మహారాజ పుత్రులము, రామలక్ష్మణులము. ఈ సాధ్వి నా భార్య, పేరు వైదేహి, జనక మహారాజు కూతురు. ఈ ఉత్తమురాలు నన్ను అనుసరించి ఈ నిర్జన వనప్రదేశములకు వచ్చినది. తండ్రి ఆజ్ఞను అనుసరించి వనవాస నిమిత్తమై నేను ఇట బతుచుండగా చూచి నా అనుంగుతముడైన ఈ లక్ష్మణుడు నన్ను అనుసరించుటకై గట్టిగా నిశ్చయించుకొని ఇట్లు నా వెంట వచ్చెను. ఓ మహాత్మా, తండ్రి ఆదేశము ప్రకారము తపోవనముల యందు ప్రవేశింపుకున్నాము. తండ్రి ఆజ్ఞ ప్రకారము మేము తపోవనముల యందు ప్రవేశింపనున్నాము. కందమూల ఫలములనే భుజించుచూ వానప్రస్థ ధర్మమును ఆచరించెదము. అంతట ధర్మాత్ముడైన ఆ ముని ధీమంతుడును రాజకుమారుడు అయిన శ్రీరాముని వచనములను విని గోవును అర్ఘ్యజలములను తెప్పించి వారికి భక్తి శ్రద్ధలతో అతిథి సత్కారములు నెరపెను. పిమ్మట మహాతపస్వి వారికి ఇంకనూ వనములలో లభించు వివిధములకు ఫలమూలాదులతో కూడిన ఆహార పదార్థములను మధుర పానీయములను సమకూర్చెను. ఆత్మీయతతో వారికి నివాసమును ఏర్పరచెను. మృగముల తోడను పక్షుల తోడను మునీశ్వరుల తోడను పరిపుత్రుడై ఆశీనుడై ఉన్న ఆ భరద్వాజ మహాముని తన కడకు విచ్చేసిన శ్రీరామునకు స్వాగతపూర్వకముగా అతిథి పూజోపచారములను నిర్వహించెను. ఆతిథ్యములు స్వీకరించి
ఆసీనుడయ్యున్న శ్రీరామునితో భరద్వాజుడు ఇట్లు ధర్మవచములను పలికెను. ఓ కాకుత్స, శ్రీరామ, ఎంతో కాలము నుండి నీ దర్శన భాగ్యమునకై నిరీక్షించుతుంటిని. ఈనాటికి నీ రాక ఫలించినది. నీ యందు ఎట్టి దోషము లేకున్నను నీవు వనవాసము చేయవలసి వచ్చినట్లు నేను విని ఉన్నాను. ఇది గంగా యమునా నదులు కలిగి ప్రసిద్ధ క్షేత్రము. మిక్కిలి పవిత్రమైనది, మనోహరమైనది. ఈ ప్రశాంత ప్రదేశమున మీరు హాయిగా ఉండవచ్చును. రఘువంశజుడును సకల ప్రాణురహితమును కోరినవాడును అయిన శ్రీరాముడు భరద్వాజ మహర్షి పలుకులను వినిన పిమ్మట ఆయనతో సముచితముగా ఇట్లు నుడివెను. ఓ పూజ్య మహర్షి, ఇచ్చటికి సమీపమున గల కోసల దేశ ప్రజలు, జానపదులు నేను ఈ ఆశ్రమమున ఉన్నట్లు ఎరిగి సులభముగా దర్శింపవచ్చునడు కుతూహలముతో నన్నును సీతాదేవిని చూడగోరుదురు. అందులకై వారు తరచుగా ఇచ్చడికి వచ్చిపోవుచుందురు. కావున ఇచ్చట మేము నివసించుట యుక్తము కాదని తలంతును. కావున ఓ మహాత్మా, జనులకు అందుబాటులో నుండని ఆశ్రమవాసమునకు అనువైన ఒక మంచి ప్రదేశమును గూర్చి ఆలోచించి తెలుపుడు. సుకుమారముగా పెరిగిన ఈ జానకి అట్టి ప్రదేశమున హాయిగా ఉండగలదు. శ్రీరాముడు యుక్తియుక్తముగా పలికిన మాటలను విని భరద్వాజ మహాముని శ్రీరాముని అభిప్రాయములకు తగినట్లుగా ఇట్లెను. నాయనా శ్రీరామ, ఇక్కడికి 10 క్రోసుల దూరములో చిత్రకూటమును పవిత్రమైన పర్వత ప్రదేశము కలదు. దర్శనీయమైన ఆ ప్రదేశమున మహర్షులు నివసించుతుందురు. అది మీ నివాసమునకు తగిన చోటు. అచ్చట వానరములు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు తిరుగుచుండును. అది గంధమాదన పర్వతం వలె మనోహరమైనది. చిత్రకూటగిరి శృంగములను చూచుచున్నంత కాలము వరకును, చిత్రకూటమును నివసించుచున్నంత వరకును అచ్చటి వారికి పుణ్యకార్య ఫలములు లభించుతూనే ఉండును. అనగా వారు పుణ్యకార్యములనే చేయుచుందురు. వారి మనస్సులకు పాపపాలోచనలే రావు. పెక్కుమంది మహర్షులు ఆ చిత్రకూటమును నివసించుచు 100 కొలది సంవత్సరములు తపస్సులచుటచే ఆ ప్రదేశము పునీతమైనది. ఆ స్థలమహిమచే వారి తపస్సులను సిద్ధించినవి. అంత మాత్రమే కాదు, వారందరూ బ్రహ్మరంధమును ఛేదించుకొని అర్చిన్మార్గము ద్వారా దివ్యధామమును పొందగలిగిరి. ఓ రామ, మీ ఏకాంతవాసమునకు ఆ ప్రదేశము ఎంతయో అనుకూలము. అతడ మీరు మిక్కిలి సుఖముగా ఉండవచ్చును. లేనిచో మీ వనవాసమును మాతో కూడి ఈ ఆశ్రమమునే గడపగలరు. ధర్మజ్ఞుడైన భరద్వాజ మహాముని ఇట్లు పలికి తనకు ప్రియమును గూర్చిన అతిథులకు శ్రీరామునకు, సీతాదేవికిని, లక్ష్మణస్వామికిని చక్కని అతిథి సత్కారములతో ఉపచారముల నోడ్చెను. వారికి సంతృప్తిని కలిగించెను. భరద్వాజ మహర్షియు ఆయన చెంత కూర్చొని ఉన్న శ్రీరాముడును చిత్రకథా సంభాషణలు చేయుచుండిరి. ఇంతలో ప్రశాంతిని కూర్చుచూ రాత్రి అయ్యను. సుఖముగా పెరిగిన సీతారామ లక్ష్మణులు ప్రయాణశ్రమచే అలసిపోయి ఉండిరి. అందువలన వారు మనోహరమైన ఆ భరద్వాజ మహర్షి ఆశ్రమమున ఆ రాత్రిని సంతోషముగా గడిపిరి. రాత్రి గడిచి తెల్లవారగానే నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు మహా తేజస్వి అయిన భరద్వాజముని సమీపించి ఆయనతో ఇట్లనెను. సత్యశీలుడవైన ఓ మహాత్మా, మీ ఆశ్రమమున ఒక రాత్రిని గడిపితిమి. ఇంతకుముందు మీరు సూచించిన ప్రదేశమునకు వెళ్ళుటకై ఇంకా మీరు మాకు అనుమతి నిండు. రాత్రి గడిచిన పిమ్మట ఆ సుప్రభాత సమయమునందు భరద్వాజ మహర్షి శ్రీరామునితో ఇట్లు నుడివెను. ఓ రామా, ఈ సమీపముననే చిత్రకూట పర్వతము గలదు. అది మధురములైన ఫలములతోడను కందమూలములతోడను ఒప్పుచున్నది. అచ్చడికి వెళ్ళుడు. ఓ పరాక్రమశాలి, మీరు నివసించుటకది మిగుల అనుకూల ప్రదేశము. అచ్చడ చక్కట నీడనిచ్చు వివిధములకు మహావృక్షములు గలవు. అచ్చట చక్కని నీడనిచ్చు వివిధములకు మహావృక్షములు కలవు. ఆ ప్రదేశమున కిన్నరులు, నాగజాతి వారు సంచరించుచుందురు. నెమళ్ళు మనోహరముగా క్రయంకారములు చేయుచుండును. మహాగజములు తిరుగుచుండును. ఆ ప్రదేశము పవిత్రము, మనోజ్ఞము. అక్కడ కందపూల ఫలములు సమృద్ధిగా లభించును.
మీరు వాసిగాంచిన ఆ చిత్రకూట పర్వతమునకు వెళ్ళుడు. రఘునందన, ఆ వన పరిసర ప్రదేశములలో ఏనుగుల సమూహములు, లేళ్ల గుంపులు చూడ ముచ్చట గొలుపునట్లుగా సంచరించుచూ మిమ్ము ఆనందింపజేయగలవు. అచ్చటి పర్వత సానువులను, మందాకిని నదీ తీరములను, పెక్కు జలపాతములను, నానా విధములకు గుహలను, సెలయేళ్లను మీరు దర్శింపవచ్చును. నీవును సీతాదేవియు విహరించువేళ ఆ ప్రదేశమంతయు మీ మనస్సులకు ఆహ్లాదకరముగా ఉండును. మంగళకరములైన పర్వతము సంతోషముతో పొంగిపోవుచున్న టిట్టిభముల రవములతోడను, కోకిలల స్వరములతోడను ప్రతిధ్వనించుచుండును. హరిణములతోడను, మదగజముల గుంపులతోడను మిక్కిలి రమణీయముగా ఉండు ఆ ప్రదేశమును చేరి అతడ నివసింపుడు అని భరద్వాజ మహర్షి శ్రీరామచంద్రునితో పలికెను. యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.